వెల్కమ్ టు డివై న్యూస్. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో త్రాగునీటి బోర్వెల్లకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు శంకుస్థాపన చేశారు. గత కొన్నేళ్లుగా గ్రామస్తులు త్రాగునీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వెంటనే గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మద్దిపాటి కృషి చేశారని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉందని, ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నా త్రాగునీటి సమస్యపై కనీసం స్పందించలేదని, ఇదేం కర్మ అనే కార్యక్రమం ద్వారా గ్రామంలో పర్యటిస్తున్న తనను అడ్డుకునే ప్రయత్నం అప్పటి వైసీపీ నాయకులు చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కొత్త బోరు వేయడానికి శంకుస్థాపన పనులు ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడవటమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇటు సార్ స్టార్ట్ చేసారా? అందరూ బయట సార్ బయటకు వస్తున్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో దోర్సానిపాడు గ్రామంలో మన ఈ పేటలో ఈ మంచినీళ్ళు బోర్ వేయడం అనేది ఎంత శుభసూచకం అంటే వర్షం కూడా కురుస్తుంది, ప్రకృతి కూడా మనల్ని పలకరిస్తుంది. ఇది అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే ఇక్కడ బోరుని ప్రారంభించాం. అదేవిధంగా విద్యుత్ శాఖ వారు కూడా ఆదేశాలు ఇస్తున్నాను. అతి త్వరలోనే బోరు పూర్తయ్యే సమయానికి ఇక్కడ విద్యుత్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేస్తాం. దీనికి అంటే త్వరితగతిన వెంటనే అన్ని ప్రకృతి సహకరించి, పరిస్థితులు సహకరిస్తే ఈ నెలలోనే మనం ఆ నుంచి వచ్చే నీటిని త్రాగే విధంగా, అదేవిధంగా ఈ గ్రామంలో పెట్టిన ఆర్ఓ ప్లాంట్ శిథిలావస్థలోకి తీసుకొచ్చారు గత పాలకులు. మళ్ళీ దాన్ని మొత్తం రీమోల్డింగ్ చేసి ఇది అది ఒకే రోజున, అంటే ఇక్కడ బోరో స్విచ్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి, ఆర్ఓ ప్లాంట్లో ప్యూరిఫికేషన్ జరిగి మినరల్ వాటర్ వచ్చేలాగా ఈ రకంగా 2 కార్యక్రమాలని ఈ నెలలోనే చేయబోతున్నాం. దురదృష్టకరమైన కార్యక్రమం ఏంటంటే, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి ఇక్కడికి వస్తున్నప్పుడు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమంది. మరి 5 ఏళ్ల పాటు వాళ్ళే అధికారంలో ఉండి ఏం పీకారో నాకైతే అర్థం కాదు. నీ రాజకీయాన్ని, నీ పౌరుషాన్ని, నీ ప్రజల కోసం ఉపయోగపెట్టుంటే, ప్రజల కోసం వెచ్చించుంటుంటే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది తప్ప కక్షా కార్పణ్యాలతో చేస్తే మాత్రం దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, ప్రజలకి ఉపయోగం ఉండదు, సమాజానికి అసలే ఉపయోగం ఉండదు. అలాంటి వాళ్ళు భూమికి భారం తప్ప ఉపయోగం ఏం లేదు. ఇదే దోర్సానిపాడు సాక్షిగా గతంలో కూడా చెప్పాను, ఇచ్చిన ప్రతి మాటకి, ప్రతి హామీకి మద్దిపాటి వెంకటరాజు కట్టుబడి ఉంటాడు.
ఉంటాడని చెప్పాం. నేను దోసనపాడు నుంచి కోరుకునేది ఒకటే, వచ్చిన 100 రోజుల్లోపు ఈ కార్యక్రమం చేశాం. ఇంకా 5 ఏళ్ల కాలం ఉంది మనకి. ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, మన జీవితాలు బాగుపరచుకోవడానికి, మన బిడ్డల భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి అనేక కార్యక్రమాలు చేయగలుగుతాం. నేను కోరుకునేది మీ నుంచి మీ అండ, మీ ఆశీర్వాదం. మీరు అండగా నిలబడండి, మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి. ఈ 5 ఏళ్ల పాటు పోరాట స్ఫూర్తితో పనిచేస్తాను. అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ మీతో మరికొంతసేపు గడపాలని